హాయ్ అండి అందరికీ. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారి అలంకరణలో భాగంగా కాయిన్స్ మాల ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ఇంకా కాయిన్స్ అన్నీ కూడా పసుపు నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న కాయిన్స్ పొడి టవల్తో అయితే తుడుచుకుని ఉంచుకోవాలి. నేనైతే ఇక్కడ పాకెట్ కింద 5 రూపీస్ కాయిన్స్ అయితే తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా 5 రూపీస్ కాయిన్స్ అన్ని కూడా ఇలా మధ్యలో ఒక కాయిన్ పెట్టి చుట్టూరు కూడా రౌండ్గా వచ్చే విధంగా కాయిన్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ అయితే తీసుకోవాలి. ప్లాస్టర్ ని ముందు వెనుక కూడా అతికించుకోవాలి. తర్వాత చైన్ లాగా చేద్దాం. నేను 2 రూపీస్ కాయిన్స్ అయితే తీసుకున్నాను. ఈ 2 రూపీస్ కాయిన్స్ అన్ని కూడా ఒకే సైజులో ఉన్నవైతే మనం తీసుకోవాలి. 2 రూపీస్ కాయిన్స్ అయితే అటువైపు 10 ఇటువైపు 10 అయితే తీసుకున్నాను. మొత్తం కూడా చైన్లా వచ్చే విధంగా నీట్గా అందంగా అయితే పేర్చుకోవాలి. వీడియోలో మీకు అర్థం అవ్వడం కోసం నేను డీటెయిల్గా స్లోగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చేసే విధంగా అయితే చూపిస్తున్నానండి. కాయిన్స్ అన్ని పేర్చిన తర్వాత అయితే ప్లాస్టర్ని తీసుకుని దానిపైన అతికించాలి. అయితే కొంచెం వెడల్పుగా ఉన్న ప్లాస్టర్ అయితే తీసుకున్నాండి. వెనకాల తిప్పి మిగిలిన సైడ్ కూడా అతికించుకోవాలి. మొత్తం ఇది మనం కత్తిరించాల్సిన అవసరం లేదండి. కాయిన్స్ మీద అలా ఫోల్డ్ చేసేయచ్చు. అంతా కూడా ఈజీగా అతుక్కుంటుంది. ఈజీగా అయితే కూడా అతికించుకోవచ్చు. ఒకసారి కాయిన్స్ అంతా కూడా ఇట్లా ట్యాప్ చేస్తే సరిపోతుంది, ఈజీగా అతికిపోతుంది. అంతేనండి, ప్రతి కాయిన్కి కూడా పసుపు కుంకుమ పెట్టుకుని అమ్మవారికి వేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి. కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మొత్తం చేసుకున్నాక మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకి బ్లౌజ్ని ఈ విధంగా ఇస్తూ ఉంటాం. ఇలా సాధారణంగా కాకుండా ఈసారి నుంచి ఇలా ట్రై చేయండి, చూడటానికి చాలా బాగుంటుంది. మనం వాయిను ఇస్తున్న బ్లౌజ్ పీస్ని తీసుకుని ఇటువైపు నుంచి సగానికి ఇటువైపు నుంచి సగానికి అయితే సమానంగా మడత పెట్టుకుని ఉంచుకోవాలి. నేనైతే ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్ని అయితే చూపిస్తున్నాను. సమానంగా మడత పెట్టిన తర్వాత మీకు నచ్చిన గాజులు 4 తీసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటువైపు నుంచి 2 గాజులు తీసుకుని బ్లౌజ్ పీస్ మధ్య వరకు వచ్చేలా అయితే ఎక్కించుకోవాలి. అయితే ఇక్కడ ఎరుపు గాజులు తీసుకున్నానండి. అదే విధంగా మరో పక్క కూడా 2 గాజులు అయితే మధ్య వరకు వచ్చే విధంగా అయితే ఎక్కించుకోవాలి కదండి. మధ్యలో అక్కడ తాంబూలం అయితే పెట్టుకోవచ్చు. ఆకు, ఒక్క, పూలు, పండ్లు అయితే పెట్టుకోవచ్చు అండి మధ్యలో. ఇక పసుపు కుంకుమ విషయానికి వస్తే బ్లౌజ్ ముందు సైడ్ అయితే పెట్టుకోవచ్చు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. దగ్గర అయితే ఇది ఒకటి ఉందండి కాబట్టి నేను తీసుకున్నాను. లేదంటే మన పసుపు కుంకుమ కూడా ఇంటి దగ్గర రెడీ చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తానండి ఎలా రెడీ చేసుకోవాలో. ఇది అయితే 5 పోగులు తీసుకుని దానికి పసుపు రాసి ఇలాగా బ్లౌజ్ పీస్కి అయితే కట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే కుచ్చిముడి అయితే వేసుకోవాలి. రబ్బర్ బదులు ఇలాగ దారానికి పసుపు రాసి తీసుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా అయితే బ్లౌజ్ పీస్ని రెడీ చేసుకోవచ్చు. పట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంది. చూడండి, ఇలా బ్యాగ్ లాగా ఉంది, చాలా బాగుంది. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బ్లౌజ్ పీస్ని ఇంకా కావాలంటే ఇంకా చిన్నగా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చండి. ఫోల్డ్ చేసేటప్పుడు ఇంకో మడత ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కలసం ఏర్పాటు చేసుకుంటాం కదండి రాగి చెంబుకి, దానికి సింపుల్గా ఈజీగా శారీ ఎలా డ్రేప్ చేయాలో చూపిస్తున్నానండి. ఇదైతే ఇక్కడ 1 బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను డిజైన్స్ ఉన్న వర్క్ బ్లౌజే తీసుకున్నానండి. కావాలంటే మామూలుది కూడా తీసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కుర్చీలు అయితే పెట్టుకోవాలి. కుర్చీలు పెట్టుకునేటప్పుడు జారిపోకుండా ఉండడానికి సేఫ్టీ పిన్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే క్లిప్ అయినా యూజ్ చేయొచ్చండి. కుర్చీలు పెట్టుకునేటప్పుడు ఒక్కోటి సాఫ్ట్గా చేసుకుంటూ పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి. అన్నీ కూడా ఇలాగ నీట్గా సర్దుకుందాం. నీట్గా సర్దుకున్న తర్వాత కుర్చీలు అన్నీ కూడా పోకుండా సాఫ్ట్గా అనేలాగా చేసుకోవాలి. ఒక్కోటి కూడా మళ్ళీ రీచెక్ చేసుకుని కలసం ఏర్పాటు చేసుకుని రాగి చెంబుకైతే దీన్ని అలాగా లోపలికి పెట్టేసుకోవాలండి, ఊడిపోకుండా ఉండడానికి. చెంబుకు పెట్టిన తర్వాత నీట్గా ఒకసారి కుర్చీలన్నీ కూడా సరి చేసుకోవాలి. పూర్తిగా సరి చేసుకుంటే బాగా వస్తుంది. తర్వాత ఇక్కడ నా దగ్గర ఉన్న ఒక చైన్ని రాగి చెంబుకి వడ్డానం కింద అయితే ఏర్పాటు చేశాను. లుక్ అయితే బాగుంది. ఇలా ఈజీగా అయితే రాగి చెంబుకి కూడా శారీని డ్రేప్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న బ్లౌజ్ పీసెస్తో. కలసం ఏర్పాటు చేసుకున్న కొబ్బరికాయకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. నెక్స్ట్ అయితే కలసానికి పెట్టుకునే జాకెట్ ముక్కని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తానండి. బ్లౌజ్ ఫోల్డ్ చేసే విధానంలో ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. నెక్స్ట్ అయితే కూడా అన్ని వైపులా సమానంగా సన్నగా వచ్చేటట్టయితే బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి ట్రయాంగిల్ షేప్లో వచ్చేటట్టుగా ఆ చివరి నుంచి ఈ చివరికి, నెక్స్ట్ అదే మధ్యలోంచి నెక్స్ట్ ఈ చివరికి మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. అదే కలసానికి ఫిట్గా ఉండడం కోసం కొంచెం చిన్నగా అయితే చేసుకుంటున్నాను. ఏదైనా చేసుకోవచ్చండి, కాకపోతే జారిపోతుంది.
ఇలా చిన్నగా చేసుకుంటే బాగుంటుంది. చివరి దాకా వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే లోపలికి అలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. నేనైతే కలసానికి కట్టాను కదండి బ్లూ శారీ, దానికి ఇది మ్యాచ్ అవుతుందని ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. మీకు ఏది నచ్చితే అదైనా తీసుకోవచ్చండి. బ్లౌజ్ని అయితే కలసం పైన పెట్టేద్దాం. చూడండి ఇప్పుడు లుక్ అయితే ఇంకా బాగుంది. పైన కలసానికి బ్లౌజ్కి గాజులైనా వేసుకోవచ్చు లేదా ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు. బ్లౌజ్ పైన విష్ణునామం లేదా శివనామం అయినా పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ అయితే మనం ఇంటి వద్దనే పసుపు కుంకుమ కవర్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. లక్ష్మీ వ్రతంలో ప్రతిదీ కూడా మనం ఇలా ఈజీగా మన దగ్గర ఉన్న వాటితోని ఇలా ఎక్కువ టైంలోనే డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, కలర్ A4 షీట్ తీసుకుని రెక్టాంగిల్ షేప్లో కత్తిరించుకుని 2 సైడ్లు కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని ప్లాస్టర్ కానీ పిన్తో కానీ గమ్తో కానీ మనం అతికించుకోవచ్చు. ఇలా చూడండి, ఇది 2 వైపులు వచ్చింది. దాంట్లో పసుపు కుంకుమ అయితే వేసుకోవచ్చు. ఇలా మనం విధంగా చేతులతో చేసుకున్నవి అమ్మవారికి కానీ ఇలా ఇచ్చేటప్పుడు వాయినంలో పసుపు కుంకుమ ప్యాకెట్స్ కానీ ఇస్తే మనకి చాలా సాటిస్ఫికేషన్ అయితే ఉంటుంది. అమ్మవారికి వేసేటప్పుడు మన దగ్గర ఏమున్నా సరే ఆభరణాలు పసుపు నీటిలో మరియు కర్పూరం కూడా వేసి కడిగి నీట్గా అమ్మవారికి అయితే వేయాలండి. తర్వాత అమ్మవారికి గాజుల మాల ఎలా చేయాలో చూద్దామండి. నేను ఎల్లో ఆన్ రెడ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. పాకెట్కి ఇలాగా రౌండ్గా మధ్యలో ఒక గాజు అయితే పెట్టి చుట్టూరు ఇలా గాజులు అయితే పెట్టుకున్నానండి, లాకెట్ వచ్చే విధంగా. తర్వాత లాగా అటువైపు 6 ఇటువైపు 6 అయితే పెట్టుకున్నానండి. మొత్తం చూపించే విధంగా స్ట్రైట్గా అయితే పెట్టుకోవాలి. అన్నీ కూడా ఒకసారి వంకరగా లేకుండా సరి చేసుకుని అయితే పెట్టుకోవాలి. మొత్తం ప్లాస్టర్ అయినా వేసుకోవచ్చండి, లేకపోతే దారంని నాట్ అయినా వేసుకోవచ్చు. చిన్న చిన్న దారాలు కట్ చేసి అక్కడ మధ్యలో చూపిస్తున్నా కదండి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలా చిన్న చిన్న దారాలు అయితే కట్ చేసుకోవచ్చు. ప్రతిదానికి దారం అయితే కట్టేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ 10 రూపాయల కాయిన్స్ అయితే తీసుకున్నానండి. అలా మధ్యలో మనం డబుల్ సైడ్ ప్లాస్టర్ అయితే అతికించుకోవచ్చు. చూడటానికి చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో పెట్టుకుంటే మనం బయట నుంచి ఏమీ కొనకుండా మన దగ్గర ఉన్న వాటితోనే సింపుల్ అండ్ అట్రాక్టివ్గా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఆ కాయిన్స్ అన్నీ పెట్టిన తర్వాత వాటిపైన పసుపు కుంకుమ అయితే పెట్టుకోవచ్చు లేదా గంధం కుంకుమ అయినా పెట్టుకోవచ్చు. వారికి వేసేటప్పుడు అయితే అలా పెట్టుకుంటే మంచిదండి. ఫోటోకి వేయడానికి లాస్ట్ మాల్ తయారైన తర్వాత లాస్ట్ బ్యాంగిల్స్కి మనం ఒక్కొక్క నాట్ అయితే వేసుకోవచ్చు దారంతో. అలాగా మన ఫోటోకి ఉన్న మేకులకి తగిలించుకోవచ్చు. ఇదేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.